కి కలెక్టర్స్, వైస్ చైర్మన్, ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్. సో అన్ని పవర్స్ మీకు ఉంటాయి కాబట్టి మీరు ఎగ్జిక్యూట్ చేస్తారు. కన్సర్న్ ఆ జిల్లాకు ఒక్కొక్క ఎంపీనే ఉంటాడు కాబట్టి ఎంపీని కూడా వైస్ చైర్మన్ గా పెట్టాం. మీరు ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గా కలెక్టర్స్ ఉంటారు. వైస్ చైర్మన్ విల్ బి ది వైస్ చైర్మన్, చైర్మన్ విల్ బి ది మినిస్టర్ కన్సర్న్ డిస్ట్రిక్ట్. అదే మరి కాన్స్టిట్యున్సీకి వచ్చినప్పుడు ఎమ్మెల్యేని మంత్రి ఉన్నా కూడా ఆయన ఎమ్మెల్యేగా ఆ కాన్స్టిట్యున్సీ చైర్మన్ గా ఉంటాడు. జిల్లాలో బెస్ట్ ఆఫీసర్ని 7 మంది బెస్ట్ ఆఫీసర్స్, టాప్ ఆఫీసర్స్ యూ హ్యావ్ టు సెలెక్ట్. ఆ 7 మందిని మీరు ఇన్ఛార్జ్ పెడతారు, స్పెషల్ ఆఫీసర్ కింద పెడతారు. వీఆర్ గివింగ్ 1 ప్రొఫెషనల్. ఆ ప్రొఫెషనల్ బాగాలేకపోతే మార్చుకునే అధికారం కూడా ఇస్తాం, కానీ టార్గెట్స్ లో కాంప్రమైజ్ లేదు. అదే మరి 5 మందిని మీకు సచివాలయం బెస్ట్ స్టాఫ్ ని మీకు ఇస్తాం కాన్స్టిట్యున్సీ వారిగా. ఈ టీం ఎప్పటికప్పుడు ఆ కాన్స్టిట్యున్సీలో విజన్ 2047 కాదు, మళ్ళీ 2029 ఉంది. ఈ విధంగా ఎవ్రీ ఇయర్ దే హ్యావ్ టు వర్క్ ఇన్ ద డైరెక్షన్. ఇది అదే మరి లాస్ట్ మైల్ వచ్చే కొందికి ఈ విజన్ డాక్యుమెంట్ ని ఇంప్లిమెంట్ చేయడానికి సచివాలయం అనేది యూనిట్ తీసుకుంటాం, అక్కడ కూడా ప్లాన్ చేస్తాం. ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం మీ అందరికి క్లారిటీ ఇస్తున్నా. అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా లాస్ట్ మైల్ వరకు ఉంది. టెక్నాలజీని కూడా ఆర్టీజీఎస్ ద్వారా మనం లాస్ట్ మైల్ వరకు తీసుకెళ్తున్నాం. ఇప్పుడు సచివాలయాన్ని రీఓరియంట్ చేశాం. అవన్నీ కూడా మీకు అందరికి కూడా 8, 7, 6 మందితో రీఓరియంటేషన్ చేశాం. ఇప్పుడు మొత్తం పని చేసేది ఇక్కడ మనుషులు లేరు. ఎవరైతే అవసరం ఉందో ఇక్కడ మనుషులు ఉన్నారు. డిపార్ట్మెంట్స్ కూడా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మనకంత అగ్రికల్చర్ అంటే జ్ఞాపకం వచ్చేది వ్యవసాయం. ఇప్పుడు అగ్రికల్చర్ లో వ్యవసాయం ఉంది చాలా తక్కువ పాత్ర అయిపోయింది. వ్యవసాయంలో ప్రధానంగా అక్వాకల్చర్, హార్టికల్చర్, లైవ్ స్టాక్ ఎక్కువ వచ్చేసే పరిస్థితి వచ్చింది. కానీ మొత్తం ట్రెడిషనల్ డిపార్ట్మెంట్, పేరెంట్ డిపార్ట్మెంట్ అగ్రికల్చర్ కాబట్టి మనుషులంతా అగ్రికల్చర్ లో ఉండే పరిస్థితికి వస్తున్నారు. కొన్ని డిపార్ట్మెంట్లో 2% అగ్రికల్చర్, 40% ఉంటే చిత్తూరు నేను మనం చూసినప్పుడు చూసి అనిపించింది 3%, 4% అగ్రికల్చర్ ఉంది. మిగిలినటువంటి 17-18% హార్టికల్చర్ అండ్ ఆల్సో లైవ్ స్టాక్ ఉండే పరిస్థితికి వచ్చారు. దీన్ని కూడా రీఓరియంటేషన్ చేయాలి. అందుకే మేము కూడా హెచ్ఆర్ ని మొత్తం చేస్తున్నాం. టెక్నాలజీని కూడా అడాప్ట్ చేసుకుని ఏ విధంగా ముందుకు పోవాలో మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఈ ఇయర్ బడ్జెట్ 3,22,000 బడ్జెట్ పెట్టుకున్నాం. అదే సమయంలో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇది మన చేతుల్లో ఉంటుంది. ఇక్కడ అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తున్నాం. నార్మల్ గా మన గ్రో అయితే నేను ఎప్పుడెప్పుడు చెప్తున్నా, మళ్ళీ మీకు మీ మైండ్ లో రిజిస్టర్ కావాలి. ఇది 7.5% మన గ్రోత్ రేట్ ఇప్పటి నుంచి కానీ చేస్తే 2047 కి 10,384,000 ఇన్కమ్ పర్ క్యాపిటల్ వస్తుంది. అదే కానీ 15% గ్రోత్ వస్తే 45,787 రూపీస్ వస్తుంది. డబల్ ది గ్రోత్ అయితే 4.5 times పెరుగుతా ఉంది. లాంగ్ టర్మ్ లో సిఏజీఆర్ చూసినప్పుడు 10 లక్షలకి 45 లక్షలకి డిఫరెన్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. తలసరి ఆదాయం అది మన చేతుల్లో ఉంది. బీ క్లియర్. అందుకని మీరు చూసినప్పుడు 14-19 13.5% గ్రోత్ వచ్చింది. ఈ రోజు నుంచి 15+ పెట్టుకున్నాం. టెక్నాలజీ మెచ్యూర్ అయింది. అన్ని కూడా మనం సిస్టమేటిక్ 2047 విజన్ డాక్యుమెంట్ తయారు చేశాం. ఎవ్రీ ఇయర్ టార్గెట్స్ పెట్టాం. దానికి కావలసిన రిసోర్స్ ఇస్తున్నాం. నాలెడ్జ్ని కూడా మా దగ్గర ఉండే నాలెడ్జ్ మీ వరకు పాస్ ఆన్ చేస్తున్నాం. మీరు ఫీల్డ్ లో ఉండే నాలెడ్జ్ని తీసుకుని దీన్ని ముందు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. అదే 19-24 వస్తే 10.32% తగ్గిపోయింది. అదే ఇప్పుడు మళ్ళీ 12.02కి వచ్చాం. దీనివల్ల 2,66,000 రూపాయలు తలసరి ఆదాయం మొన్న ఉంటే 23-4 ఉంటే ఇప్పుడు అది 2,98,000 అయింది. దగ్గర 32,000 పెరిగింది.
అదే 15% అయితే ఇంకా దీన్ని డబుల్ అవుతుంది. మీరు ఈ విషయం డబుల్ కాకపోయినా 1/4 అట్లా పెరిగే అవకాశం ఉంటుంది. ఇక్కడ స్వర్ణాంధ్ర విజన్ లో 308 లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థగా ఉండాలని తలసరి ఆదాయం 54,60,000 పెట్టుకున్నాం. మీరు గుర్తుపెట్టుకోవాలి, 1% గ్రోత్ రేట్ మీరు పెంచితే 15,000 కోట్ల రూపాయల అదనంగా ఆదాయం వస్తుంది. అదే 3% అయితే 45,000 వస్తుంది. 45,000 ఆదాయం వస్తే నేను చెప్పినటువంటి వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ అన్ని సుజావుగా అవుతాయి. దట్ ఈస్ ది ప్రోగ్రామ్ వీఆర్ టేకింగ్ అప్ హియర్. ఇందులో బ్రేకప్ కూడా ఇచ్చాం. మీరు అవన్నీ మళ్ళీ మనం మాట్లాడుకున్న వ్యవసాయం అనుబంధ రంగాలు అవన్నీ కూడా. అదే సమయంలో స్టిల్ అగ్రికల్చర్ మీద ఫోకస్ ఎక్కువ చేయాల్సిన అవసరం ఉంది. ఇండస్ట్రియలైజేషన్ కూడా మీ రెస్పాన్సిబిలిటీ. మీ జిల్లాలో వచ్చే అగ్రికల్చర్ లో కూడా మీరు ఫుడ్ హ్యాబిట్స్ మారుతున్నాయి. మారిన ఫుడ్ హ్యాబిట్స్ కు అనుగుణంగా వ్యవసాయ ఉత్పత్తులు కూడా మారాలి. ఇప్పుడు హార్టికల్చర్ వచ్చింది. హార్టికల్చర్ ఇది పికింగ్ అప్. బ్రహ్మాండమైన అవకాశం రాయలసీమలో ఉంది. హార్టికల్చర్ వల్ల రాయలసీమ రూపురేఖలు మారే పరిస్థితికి వచ్చింది. బీ క్లియర్, మీకు అందరికి ఒక ఐడియా ఉండాలి. ఒకప్పుడు ఆంధ్ర అంటే దేశానికి రైస్ బౌల్, అన్నదాత అనే పేరుండేది. అన్నపూర్ణలు అంటే ఆంధ్ర రాష్ట్రంలో ఆ రోజు ఈస్ట్ వెస్ట్ గోదావరి ఆ రోజు డెవలప్మెంట్ కు ఉపయోగపడింది. అందుకే మీరు చూస్తే ఆ డెవలప్మెంట్ లో వచ్చిన వాళ్ళందరూ బాగా చదువుకొని పైకి వచ్చారు, విదేశాలకు వెళ్లారు. తర్వాత రాయలసీమలో పికప్ అయ్యారు. అయితే ఈ రోజు రాయలసీమలో మీరు చూస్తే హార్టికల్చర్ వల్ల ఇక్కడ డెల్టా కంటే బెటర్ ఆదాయం వచ్చే పరిస్థితి వస్తుంది. అది లాస్ట్ టైం కూడా మీకు చెప్పాను. దీనివల్ల డెల్టాలో ఉండే కలెక్టర్స్ ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం ఉంది ఇప్పుడు మీ మీద. అనంతపూర్ ఒకప్పుడు కరువు జిల్లా ఎడారిగా మారిపోతుందనుకున్నాం. ఇప్పుడు 5వ ఆర్థిక వ్యవస్థగా వచ్చింది. అది 1, 2 వచ్చేస్తుంది. అక్కడ నీళ్లు పెద్ద గేమ్ చేంజర్. హార్టికల్చర్ ఇస్ ఎ బూమ్. ఇది కాకుండా సోలార్ అండ్ ఆల్సో విండ్, ఇంకొక పక్క పిఎస్పి, ఇది పంప్డ్ స్టోరేజ్ ఎనర్జీ ఏదైతుందో ఇవన్నీ కూడా అక్కడ ఎక్కువ అవకాశాలు వచ్చే పరిస్థితి వచ్చాయి. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇండస్ట్రీ ఇట్ ఈస్ ఎ మస్ట్. ఇన్ఫ్రాస్ట్రక్చర్, దాన్ని కంపీట్ చేసే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాల్సిన అవసరం ఉంది. అందుకే ఇక్కడ మనం చూసే ఇండస్ట్రియల్ క్లస్టర్స్ కానీ, అదే మరి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, అదే కాకుండా ఈరోజు ఎనర్జీ ఈజ్ ఏ గేమ్ చేంజర్. మనం చూసినప్పుడు గ్రీన్ ఎనర్జీ 10 లక్షల కోట్లు, 7,50,000 మందికి ఉద్యోగాలు ఇవ్వడానికి ముందుకు పోతున్నాం. మనకుండే అవకాశం పోర్ట్స్, ఎయిర్పోర్ట్స్ ఇవన్నీ కూడా పర్ఫెక్ట్ గా చేసుకోవాలి. సర్వీస్ సెక్టర్ కూడా మనం మాట్లాడుకుందాం. టూరిజం ఈజ్ ఎ గేమ్ చేంజర్. రాబోయే రోజుల్లో 20% గ్రోత్ రేట్ టూరిజంలో పెట్టుకుంటున్నాం. అందులో ఇక్కడ టెంపుల్ టూరిజం ఇది ప్రిడామినెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్. దాన్ని ఆసరాగా తీసుకొని బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నాయి. దీన్ని కూడా మనం ఏ విధంగా చేయాల్సిన అవసరం ఉంది. అల్టిమేట్ గా ప్రజలే ఫస్ట్, పీపుల్ ఫస్ట్. దీన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆల్ కలెక్టర్స్ రిపీటెడ్ గా చెప్తున్నా, దీన్ని మనం గుర్తుపెట్టుకొని వీఆర్ హ్యావింగ్ ఎ ప్రోగ్రామ్ పాజిటివ్ పీపుల్స్ పర్సెప్షన్. మీరు చేసే ప్రతి ఒక్క పని వీఆర్ మెజరింగ్ వాట్ పీపుల్ ఆర్ థింకింగ్. ఈరోజు మనం కూర్చొని మాట్లాడుతున్నామంటే ప్రజల కోసం మాట్లాడుతున్నాం. దీంట్లో ప్రాధాన్యత క్రమంలో మనం ముందుకు పోవడానికి ఏం చేయాలని అవన్నీ వర్కౌట్ చేస్తున్నాం. అరౌండ్ 22 సర్వీసెస్ ఫీడ్బ్యాక్ తెప్పిస్తున్నాం. మన వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇసుక కానీ, మద్యం కానీ, గ్యాస్ సిలిండర్స్ కానీ, డిస్ట్రిబ్యూషన్ కానీ, హాస్పిటల్ వచ్చే సేవలు కానీ, రెవెన్యూ, ఆర్టీసీ, ఒకటి కాదు, ఆల్ సర్వీసెస్ వీఆర్ మెజరింగ్. ఆ సర్వీసెస్ ని మెజర్ చేసి బాధ్యులైనటువంటి ఆఫీసర్స్ అందరినీ కూడా జవాబుదారీతనం తీసుకొచ్చి వాళ్ళ మార్పు తీసుకొచ్చి అల్టిమేట్ గా ప్రజలకు మెరుగైన సేవలు అందించి ఈ ప్రభుత్వం బాగుంది, మా కోసం పనిచేస్తున్నారు అనే అభిప్రాయం అనునిత్యం మనం క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇవన్నిటి కూడా ఎక్కడ కూడా గ్రీవెన్సెస్ అన్ని కూడా
ఎక్కడికక్కడ ఏ విధంగా ప్లాన్ చేయాలో చేయడం. ఇప్పుడు సమ్మర్ వస్తుంది, నిన్నే మేము సమ్మర్ యాక్షన్ ప్లాన్ తయారు చేశాం. ఈరోజు అవేర్ వ్యవస్థ ద్వారా we will have all the information, temperature of every place, హ్యూమిడిటీ ఆఫ్ ఎవ్రీ ప్లేస్. దీని ఇంపాక్ట్ కూడా స్టడీ చేసుకొని అడ్వాన్స్ గా ప్లాన్ చేసుకోవడానికి మీ దగ్గర ఈ డేటా అంతా ఉంటే యూ హ్యావ్ టు కమ్యూనికేట్ టు దెమ్. సివియర్ సమ్మర్ వచ్చింది, హీట్ ఉంది, లేకుంటే ఏం చేయాలి, హీట్ వేవ్ వస్తుంది, ముందుగానే ప్రికాషన్ చేయడం. అందుకే అవసరమైతే సమ్మర్ లో మరీ హాట్ గా ఉండే ప్లేస్ లో బటర్ మిల్క్ పెట్టి వాటర్ పెట్టి, ఎవ్వరు కూడా ఒక్క వ్యక్తి కూడా సన్ స్ట్రోక్ వల్ల చనిపోకుండా చూసుకోవడం కలెక్టర్స్ రెస్పాన్సిబిలిటీ. ఒకప్పుడు కలెక్టర్స్ మాకే సంబంధం, ఎండలో వస్తే ఎందుకు పోవాలి వీళ్ళు అనే యాటిట్యూడ్ ఉండేది. అది కాదు ఇక్కడ ఇష్యూ. ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబుల్ టు గైడ్ దెమ్, టు రెగ్యులేట్ దెమ్, టు కన్విన్స్ దెమ్. కాబట్టి ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం చాలా క్లియర్ గా. ఎక్కడ కూడా నీరు లేదనే మాట రాకూడదు. మీరు ట్యాంకర్లు పెట్టుకుంటారా, ముందుగానే చూసుకుంటారా, ఏం చేస్తారనేది మీ రెస్పాన్సిబిలిటీ. స్కూల్స్ ఇవన్నీ కూడా పర్ఫెక్ట్ గా కంట్రోల్ చేసుకోవడం, ఎవ్రీథింగ్ మీరు చేయాల్సిన అవసరం ఉంది.